తమ నియామకాన్ని ఇల్లీగల్ అంటున్నారని, ఏ విధంగా ఇల్లీగల్ అవుతుందో నిరూపించాలని గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జీతాలు ఇవ్వకుండా పదోన్నతులను నిలిపివేస్తూ కనీసం తమని రెగ్యులర్ ఉద్యోగులుగా కూడా గుర్తించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఛాంబర్లో అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఛాంబర్లో అధ్యాపకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఛాంబర్లో డాక్టర్ మమత శర్మ మాట్లాడుతూ తమ నియామకాన్ని ఇల్లీగల్ అంటున్నారు, ఏ విధంగా ఇల్లీగల్ అవుతుందో నిరూపించాలని అన్నారు. అందరూ అధ్యాపకులు నియామకం జరిగినట్లుగానే తమ నియామకం జరిగినప్పటికీ తమను ఇల్లీగల్ అని సంబోధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా యూనివర్సిటీ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జీతాలు ఇవ్వకుండా పదోన్నతులు నిలిపివేస్తూ కనీసం తమను రెగ్యులర్ ఉద్యోగులుగా కూడా గుర్తించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. హైకోర్టులో ఈరోజు జరిగిన వాదనలో తమను 22న తొలగిస్తున్నట్లు చెప్పటాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని అన్నారు. తాము ఏదైనా తప్పు చేస్తే నిరూపించాలి, కానీ వేధించడం సరి అయినది కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో ఈసీ డెసిషన్లో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చినప్పుడు దాని డెసిషన్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు వీళ్ళందరినీ ఫుల్ కోరంలో పెట్టి అప్రూవ్ చేయమంటే 19లో మమ్మల్ని డిసప్రూవ్ చేశారు సార్. అది కేవలం ప్రొసీజరల్ ల్యాప్సెస్ చూపించారు తప్పితే క్యాండిడేట్ పరంగా మా తప్పులు ఏమీ లేవు. ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్లో కేవలం మార్క్స్ అవార్డింగ్ అనేది తప్పు ఉంది అని చెప్పి రైట్ చేసి మమ్మల్ని డిసప్రూవ్ చేశారు. అది మా తప్పు కాదు కదా సార్, కోరం అనేది మాకు తెలీదు, ఎంతమంది ఉండాలి, మార్క్స్ అనేవి మేము వేసుకోలేదని మేము అడిగినప్పుడు అడిగి గొడవ చేస్తే మా ఫైల్ గవర్నమెంట్కి పంపించారు. ఇప్పుడు ఫైల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉందండి. ఆ పెండింగ్ ఉంది. మేము కామ్గా ఉండి సార్ మాకేమైనా న్యాయం చేయండి అని వస్తున్న కొద్దీ కూడా మేము అడుగుతున్న కొద్దీ నవీన్ మిట్టల్ గారు ఆ కమిటీలో ఉండి మేము వెళ్ళినప్పుడు మీరు ప్రమోషన్స్ అని అడుగుతుంటే మీరు కోర్టులో కేసు వేసుకోండి, ఆ ఒక్క పేపర్ కాపీ తెస్తే మేము ప్రమోషన్స్ ఇస్తామంటే మేము కేసు ఫైల్ చేసాం. ఈ రోజున మా కేసు హియరింగ్ వచ్చింది సార్. హియరింగ్ వస్తే కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా యూనివర్సిటీ, ఎందుకంటే మేము పార్టీ చేయాల్సింది మాకేమీ అగ్రీవ్డ్ పార్టీస్ లేదు కాబట్టి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని యూనివర్సిటీని రెస్పాండెంట్స్ చేసి అడిగితే కౌంటర్ వేయడానికి చాలా రోజులు టైం తీసుకొని వీళ్ళు కౌంటర్ వేశారు. అందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ క్వైరీస్ రాశారు. వాటన్నిటికీ రిప్లై కౌంటర్ ఇస్తే ఈరోజు ఆర్గ్యుమెంట్లో స్టాండింగ్ కౌన్సిల్, యూనివర్సిటీని రిప్రజెంట్ చేసే స్టాండింగ్ కౌన్సిల్ భానుప్రకాష్ గారు సింపుల్గా వచ్చేసి ఎన్ఎం శెట్టి అఖిల్ అని ఇంకొక లాయర్ వచ్చారు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, ఆయన వచ్చి నేను ఇంప్లీడ్ అవుతాను అన్నారు. మా మేడం, మా లాయర్ గారు మీరు ఇంప్లీడ్ అవ్వడానికి లేదు, యూ హ్యావ్ నో స్టాండ్ అని అన్నారు. ఒక మాట వినిపించింది. తర్వాత భానుప్రకాష్ గారిని రిప్రజెంట్ చేయగానే ఆయన సింపుల్గా 130 ఈసీ మీటింగ్లో వీళ్ళందరినీ తీసేశారు. అండ్ 22న కంటెంప్ట్ కేసు హియరింగ్ ఉంది. మేము వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ దీస్ పర్సన్స్ ఆన్ 22 అని క్లియర్గా చెప్పారు సార్. ఆ విషయాన్ని పట్టుకొని మేము రిజిస్ట్రార్ గారి దగ్గరకు వచ్చాం. బికాస్ స్టాండింగ్ కౌన్సిల్ అనే వ్యక్తి యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తారు కోర్టులో, కాబట్టి మీరు యూనివర్సిటీ ఏది చెప్తే స్టాండింగ్ కౌన్సిల్ అదే చెప్తారు, కాబట్టి మరి మీరేమైనా చెప్పారా సార్ అని అడగడానికి వచ్చాం. అడిగి మేము ఇలా చెప్పగానే సార్ కాల్ చేశారు. కాల్ చేస్తే ఆయన నేను చెప్పలేదు అన్నారు. కానీ మేము మొత్తం ప్రూఫ్, వీ హ్యావ్ ఎ లైవ్ స్ట్రీమ్ రికార్డింగ్ విత్ అస్, అండ్ మేము సార్కి చూపిస్తే మీరు మళ్ళీ కాల్ చేసి అడగండి సార్ మీరు అన్నారు కదా అంటే సార్ ఏం చెప్పట్లా. సార్ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ మీడియా పరంగా అండ్ యాజ్ వెల్ యాజ్ మా గ్రీఫ్ మేము చెప్తున్నాం. వీ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ 4 years, ఇది 5th year సార్. 2019 నవంబర్ 15th నుంచి మమ్మల్ని ఎన్ని రకాలుగా హరాస్ చేయాలో అన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ సపోజ్డ్ టు డూ అవర్ వర్క్. మేము మా వర్క్ చేసుకోలేకపోతున్నాం. అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. మాకు సాలరీస్ ఆపేయటం, ప్రమోషన్స్ ఆపేయటం, ప్లస్ మాకు ఈ రోజున
మేము ఏదైనా మా పరంగా తప్పు జరిగితే సార్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. మా తప్పు లేకుండా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్డినెన్స్ 2 లేదని రాశారు. అసలు యూనివర్సిటీ ఇన్సెప్షన్ నుంచి ఆర్డినెన్స్ 2 ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ గారికి కానీ అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ టీచర్స్కి కానీ ఎవరికీ ఆర్డినెన్స్ 2 పారా 9 లేదు. మరి మమ్మల్ని మేము తప్పు చేస్తే మా తప్పును చూపించి మాకు శిక్ష వేయండి. కానీ మేము సింపుల్గా వర్క్ చేసుకునే ఉమెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 మేము మమ్మల్ని రోడ్ల మీద రోమ్ చేయిస్తున్నారు సార్. ఆ ప్రెస్ నోటిఫికేషన్ సంబంధించి మేమందరం కూడా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అభ్యర్థులందరం కూడా అప్లై చేసుకోవడం జరిగింది 2009 డిసెంబర్లో. 2010 మే 1 రోజు మా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 2010 ఏప్రిల్లో జరిగినటువంటి ఈసీ మీటింగ్స్లో మనందరినీ అప్రూవ్ చేయడం జరిగింది. అప్రూవ్ చేసిన తర్వాత ఆ ఈసీ మీటింగ్ ద్వారా మేము మే 1 రోజు 2010 మేము జాబ్తో జాయిన్ కావడం జరిగింది. మేమందరం ఈసీ అప్రూవల్ ద్వారా మాత్రమే ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది ఎవరైతే ఉద్యోగం రాని అభ్యర్థులు ఉన్నారో, అంటే మాతో పాటు ఎవరైతే ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో కొంతమంది దాంట్లో కోర్టులకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో జువాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో చాలా సంవత్సరాలుగా ఈ కోర్టులో ఫైట్ జరిగింది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డివిజన్ బెంచ్ దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా డెసిషన్స్ జరిగినప్పుడు దాంట్లో జువాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 2 వ్యక్తులను తొలగించడం జరిగింది. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు కూడా 2 తొలగించడం జరిగింది. కానీ మిగతా ఎవరికి సంబంధించినటువంటి కేసులు కూడా కోర్టులో ఎక్కడా కూడా లేవు. ఏవైనా కేసుల నెంబర్ గురించి వేసినా కూడా అవన్నీ కూడా కొన్ని కొట్టుడిపోయినాయి, కొన్ని కాంప్రమైజ్ అయినాయి, కొన్ని ఎక్కడా కూడా ఇప్పుడు స్థిరంగా కోర్టులో ఎక్కడా కూడా లేవు. కానీ ఇప్పుడు జువాలజీకి వచ్చినటువంటి జడ్జిమెంట్ని తీసేయడం అనేటువంటి దాన్ని మా అందరికి కూడా దాంట్లో డ్రాగ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో తీసేయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చేసిన దానికి మేము కోర్టులో వెళ్తున్నాము, కోర్టులో లాయర్స్ని కలుస్తున్నాము, మా తరఫు నుంచి లాయర్స్ వాదిస్తున్నారు. తర్వాత మా ప్రమోషన్స్ ఆగిపోయినాయి, మాకు రెగ్యులర్ పేమెంట్స్ కూడా అప్పుడప్పుడు జరగట్లేదు. మీరు ఇద్దరు కూడా చూస్తుంటారు, శాలరీస్ ఆపేస్తే మేము ఇద్దరు కూడా కూర్చోవడం జరిగింది. రెగ్యులర్ పేమెంట్స్ కూడా జరగట్లేదు, ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ లేవు. పదవులు అంటే వదిలేసేయండి, పదవులు అకాడమిక్ పొజిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్, రెగ్యులర్గా రొటేషన్ ప్రకారం వచ్చేటువంటి పొజిషన్స్ కూడా మాకు రావట్లేదు. చాలామంది గైడ్షిప్స్ రావట్లేదు. వచ్చినప్పుడు మా పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, మా దగ్గర చేసేటువంటి పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కానీ మా యొక్క ప్రొఫైల్ని మాత్రం ప్రతి దాంట్లో వినియోగించుకున్నారు. లాస్ట్ టైం వచ్చినటువంటి 2 NACSలో కూడా మా ప్రొఫైల్స్ అన్నిటి కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మేము రెగ్యులర్ టీచర్స్ కాదని చెప్తున్నారు. మేము ఒక ప్రాజెక్ట్ అప్లై చేసినా కూడా ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయట్లేదు, గైడ్షిప్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు, ప్రమోషన్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి చోట కూడా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఇది పోను ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ప్రతి చోట కూడా మావి ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ అని చెప్తున్నారు. ప్రతి చోట కూడా ఇల్లీగల్. ఇప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా వాళ్ళందరూ కూడా టీచర్స్ ఏ రిక్రూట్మెంట్ ఏ విధానం ద్వారా అయితే యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారో, ఇంక్లూడింగ్ అందరూ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి టీచర్స్, రిటైర్ అయిన వాళ్ళు, ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా అయితే రిక్రూట్ అయ్యారో యూనివర్సిటీలో, అదే పద్ధతి ప్రకారం మేము కూడా రిక్రూట్ అయ్యాం యూనివర్సిటీ. అదే విధం ప్రకారం మేము రిక్రూట్ అయ్యాం యూనివర్సిటీ. ఇప్పుడు మా ఒక్కరిది ఇల్లీగల్ ఎలా అవుతుంది? ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఇల్లీగల్. అంటే మేము దొంగలమా? మేము పాఠాలు చెప్పట్లేదా? పోనీ ఎవరైనా ప్రూవ్ చేసి మాది ఇల్లీగాలిటీ అని ప్రూవ్ చేసి మేము పాఠాలు చెప్పట్లేదని కానీ, రీసెర్చ్ చేయట్లేదని కానీ, కాలేజీకి రావట్లేదని కానీ, దేనికైనా అప్పగించినటువంటి విధుల్ని కానీ మేము నిర్వర్తించట్లేదని కానీ ఏదైనా ఒక కంప్లైంట్ ఉంటే స్టూడెంట్స్ నుంచి కానీ, స్కాలర్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచైనా కానీ ఒకవేళ కంప్లైంట్ ఉంటే దేనికైనా ఇప్పుడు మాకు కోర్టు అవసరం లేదు, లేకపోతే గవర్నమెంట్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, రైట్ నో ఇప్పుడే మాకు ఆర్డర్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మేము ఎక్కడ కూడా ఫైట్ చేయం. వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ అనే పదం వాడుతున్నారో, ఇల్లీగల్ అనే పదం ఏదైతే వాడుతున్నారో ఆ ఇల్లీగల్ పదానికి వాళ్ళు ప్రూవ్ చేసి, లేదంటే మాలో రెగ్యులారిటీ లేదు, సిన్సియారిటీ లేదు, పాఠాలు చెప్పట్లేదు, మేము తప్పించుకొని తిరుగుతున్నాం అనేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే, ఆ అభియోగాలు ఏమైనా ఉంటే వాటిని ప్రూవ్ చేసి మా కాగితం మీద ఆర్డర్స్ ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం.